తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర అమాంతం పడిపోయింది. ఏపీలోని మదనపల్లి, పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు పతనమయ్యాయి. తెలంగాణలో కూడా టమాటా ధర పతనమైంది. వరంగల్ జిల్లాలో 2 నెలల క్రితం కిలో 100 రూపాయలు పలికిన ధర ఇప్పుడు 5 రూపాయల నుంచి 10 రూపాయలు పలుకుతోంది. దీంతో టమాటాలను రోడ్లపై పారబోస్తున్నారు రైతులు. వరంగల్ రైతు బజార్ నుంచి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. మొన్నటి వరకు సెంచరీ క్రాస్ చేసి వంటింట్లో మంట పుట్టించిన టమాటా ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. అమాంతం టమాటా ధరలు పడిపోయాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో 10 నుండి 15 రూపాయలు 20 రూపాయలు కూడా అమ్ముతున్నారు. కానీ హోల్సేల్ ధరలకు వచ్చేసరికి కిలో టమాటా 5 రూపాయలకు పడిపోయింది. సో ఈ టమాటా ధరలు ఇంతగా పడిపోవడానికి కారణాలు తెలుసుకుందాం. మనం ప్రస్తుతం వరంగల్లోని లక్ష్మీపురం హోల్సేల్ మార్కెట్లో ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు టమాటా ధర ప్రస్తుతం ఎంత ఉంది? గత వారం రోజుల నుంచి ఏ విధంగా పడిపోతుంది ధర? గత వారం రోజుల నుంచి టమాటా ధర బాక్సుకి 150-100 దాకా పలుకుతుంది. శీతాకాలం వల్ల దిగుబడి ఎక్కువ రావడం వల్ల ధర అనేది తగ్గిపోయింది. సో ఇక్కడ టమాటా వ్యాపారులు ఉన్నారు, హోల్సేల్ వ్యాపారులు కూడా. ఈ వారం రోజులుగా క్రమక్రమంగా పడిపోతుంది. కారణాలు ఏంటి? సామాన్యంగా శీతాకాలంలో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అన్ని ప్రదేశాల్లో టమాటా అనుకూలంగా రైతులకు పండుతుంది. దానివల్ల మనము ఇక్కడ అధికంగా టమాటా పండించడం వల్ల మనకు టమాటా రేటు పడిపోయింది. ఇదే మళ్ళీ ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాటిన తర్వాత మళ్ళీ ఎండలు కొంచెం పెరుగుతూ ఉంటే టమాటా రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకు వాతావరణం అనుకూలంగా ఉన్నది, రైతులకు మంచిగా చల్లగా ఉన్నది వెదర్ కాబట్టి టమాటా బాగా పండుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి దానివల్ల ధరలు పడిపోయినాయి. కిలో 10 రూపాయలు పడుతుంది. 150-200 రూపాయల వరకు అమ్ముతున్నారు బాక్సు. కాబట్టి ఈ శీతాకాలంలో వాతావరణం మంచుకుంటుంది కాబట్టి టమాటా చాలా రావడం జరుగుతుంది. 45-50 డిగ్రీల ఉష్ణోగ్రతలో టమాటా కాక తెలంగాణలో పండేది ఉంటే బయట రాష్ట్రాలకు వెళ్ళి కానీ, మహారాష్ట్రకి వెళ్ళి కానీ, ఆంధ్రాకి వెళ్ళి కానీ టమాటా తీసుకురావాల్సిన అవసరం తెలంగాణకు ఉండదు. కాబట్టి అటువంటి సీడ్ తయారు చేయాలి. 45-50 డిగ్రీలో కూడా టమాటా వచ్చే సీడ్ని కాక రైతులకు ఇవ్వగలిగితే డెఫినెట్గా టమాటా పంపించే రైతులు తెలంగాణలో కోటీశ్వరులు అవుతారు. టమాటా సరఫరా చేస్తున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు టమాటా ఎంతకు మీరు మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నారు? టమాటా ధర ఎంత నడుస్తుంది? అసలు ఎందుకు ఇంత పడిపోయింది? వాస్తవంగా టమాటా మన ఆగస్టు, సెప్టెంబర్లో కానీ బాక్సుకు కనీసం 3000 ధర పలికింది. అదే ఉద్దేశంతో మేము కూడా ఎక్కడ పెట్టడం జరిగింది. కానీ సడన్గా ఒకటేసారి 150 రూపాయలు, 100 రూపాయలు పడిపోయడం జరిగింది. రైతులకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే వ్యవసాయ అధికారులు ఏం చేయాలంటే టమాటాకు రైతులకు ఎప్పుడు పండించాలి, ఎప్పుడు వేయాలి అని చెప్పి వ్యవసాయ అధికారులు కూడా విస్తరంగా ఆ రైతులకు అవగాహన కల్పిస్తే మంచిగా ఉంటుంది. దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేయాలి. సో ఇది చూసాం కదా, టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. సో వినియోగదారులు అయితే టమాటాతో మామూలుగా అప్పుడు టమాటా ధరలు పెరిగినప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది టమాటా అనేది. టమాటా మీద రకరకాల సెటైర్లు వేశారు. కానీ ఇప్పుడు టమాటా ధర అమాంతం పడిపోయింది. కొన్ని సందర్భాల్లో టమాటా మిగిలిపోయి పారబోసే పరిస్థితి కూడా ఏర్పడింది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.